అందరికీ నమస్కారమండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్‌దారులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పిందనమాట. సో, మనకి ఈ యొక్క పెన్షన్ పంపిణీ సంబంధించి అయితే నిధులనేవైతే కేటాయించి, సో, మనకి డబ్బులనేవైతే జమ చేయబోతుందండి రాష్ట్ర ప్రభుత్వం అయితే. అయితే దీనికి సంబంధించి ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడా తెలుసుకుందామండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నిధులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. అయితే గత ప్రభుత్వంలో రూ. 2,000 అలాగే రూ. 3,000 చొప్పున అందించేవారు కదా! అయితే ఈ యొక్క ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ పెంచి ఇస్తామని చెప్పి హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదా! సో, ఈ యొక్క పెన్షన్ మనకి వృద్ధుల, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి నిధులు ఎప్పుడు విడుదల చేస్తారో ప్రతీదీ కూడా ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి లేటెస్ట్ అప్డేట్ కూడా మీకైతే ముందుగా తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎన్నికల టైంలో హామీ అయితే ఇచ్చింది కదా రాష్ట్ర ప్రభుత్వం అయితే. ఇక్కడ గత ప్రభుత్వంలో మనకి ఆసరా పెన్షన్ కింద వృద్ధులు, వితంతులకి రూ. 2,000, దివ్యాంగులకి రూ. 3,000 చొప్పున అందించేవారండి. అయితే ఈ యొక్క ప్రభుత్వం మనకి వృద్ధులు, వితంతులకి రూ. 4,000, దివ్యాంగులకి రూ. 6,000 చొప్పున అందించబోతుందండి. అయితే దీనికి సంబంధించి ఏటా మనకి 22,000 కోట్ల నిధులు అవసరమయ్యే అవకాశం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం తెలపడం అయితే జరిగిందనమాట. దీనివల్ల ప్రతి ఒక్క పెన్షన్దారికి లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుందండి. అయితే దీనికి సంబంధించి కూడా మనకి నిధులు అనేవి త్వరలో అయితే కేటాయించబోతున్నారు. ఈసారి ఎవరైతే అర్హులు ఉంటారో కేవలం వారి యొక్క ఖాతాలో మాత్రమే ఈ యొక్క డబ్బులు జమ చేసే అవకాశం ఉందండి. సో, దీనికి సంబంధించి కూడా మనకు త్వరలో అయితే అప్డేట్ అయితే రానుంది. అయితే ఎప్పుడు ఈ అప్డేట్ వచ్చినా మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మీరు చేయవలసిందల్లా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రమే. ధన్యవాదములు. జై హింద్.